భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఏమన్నా తీసాడా? అది కాదు, ముందు మా అన్న గురించి ఏముందో చెప్పు. పుష్ప అదే పుష్ప అల్లు అర్జున్ గారు బ్లెస్సింగ్స్ ఈ సినిమాకు ఉన్నాయి భయ్యా. ఇంకేం చెప్తాను దానికన్నా. సినిమా మ్యాడ్. ఈ సినిమాలో హీరోయిన్ కాదు, హోండా షైన్. సూపర్ భయ్యా, మంచి పెర్ఫార్మెన్స్. ప్రతి ఒక్క సీన్ విజువల్స్ మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. ఇకపోతే కొన్ని సీన్లు ఉంటాయి సినిమాలో బంచిక్ అంటే ఏంటో తెలుసా? నాకు తెలియదు, ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. తెలుసుకోవాలి. సినిమా కథ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే అన్నీ బాగున్నాయి, ప్రెజెన్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి. దీనికి అన్న మించి ఇంకేం చెప్తాం భయ్యా? ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మేడం సార్ మేడం అంతా నిజంగా ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అనిపిస్తుంది అంటే, ఇటువంటి సినిమాలో ఇటువంటి క్యూట్ హీరోయిన్ చూసినప్పుడు ఒకరి పెళ్ళైతే పెళ్ళైన అమ్మాయిని పక్కన పెట్టేసి, లేదా లవర్ ఉంటే లవర్ ఉన్న అమ్మాయిని పక్కన పెట్టేసి ఈ అమ్మాయి దగ్గరికే రావాలనిపిస్తుంది. అంటే అక్కడ ఉందనుకో హీరోయిన్ చూసి సిగ్గుపడతా ఉంటుంది. సింగిల్స్ కి సరిపోతారు. నువ్వు సింగిల్ అని చెప్పమాక, నేను సింగిల్ విషయం వాళ్ళకి తెలుసు. అదేనా వాళ్ళకి తెలుసు, అందుకనే కదా సినిమాకి వచ్చిన. ఏదన్నా అవునే, సినిమా సూపర్ ఉంది భయ్యా. ప్రతి ఒక్కడికి నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇటువంటి సినిమాని ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే సినిమాకి రండి, చూడండి. నా ఇన్స్టా ఐడి పవన్ SSP, టికెట్ నేను ఇస్తాను భయ్యా. సినిమా సూపర్, మీ అందరికీ నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. సినిమాని మాత్రం మిస్ అవ్వద్దు. బ్లాక్ బాస్టర్. ఇంకంతే, ఇంకేం చెప్పినా అంతే. ఇంకా లాస్ట్ మన అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే ఎలాగ చూపి అసలు రెండు అస్సలు తగ్గేదేలే. ఆయన ఇప్పుడే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా చూసిన. సినిమా అయితే నాకు నిజంగా చెప్తున్నా కదా, ఒక మంచి స్టోరీ అనిపించింది అన్న. అంటే ఇది ఆ సినిమా స్టోరీ ఈ సినిమా స్టోరీ అన్న అలా లేదు. అంటే ఇదంతా మన మిడిల్ క్లాస్ ఇంట్లో జరిగే స్టోరీ లాగా అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయినామంట. అంటే ఇందులో మంచి అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ అన్న. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైనా నవ్వుకున్నామని చెప్తే ఈ ఒక్క సినిమానే అన్న నాకు గుర్తొచ్చేది. అలా ఉంది. ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే ఆ ట్విస్ట్ కానీ, ఆ ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్ట్ కానీ, ఆ క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు కానీ, నిజంగా ట్విస్టులు అయితే అసలు మైండ్ పోయిందనమాట. ట్విస్ట్ కూడా అలా ఉన్నాయి. నాకైతే లక్ష్మణ్ కార్య గారు ఆ స్టోరీ తీసుకునే విధానం కానీ, ఆ తీసే డైరెక్షన్ కానీ, ఆ ఒక్కొక్క పంచ్ డైలాగ్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. ఇంకోటి ఇంద్రజ గారి గురించి చెప్పాలి. ఇంద్రజ గారు చూస్తుంటే అరే మన మదర్ని ఇలా చూస్తున్నాము, ఒక మంచి వైఫ్ ఎలా ఉండాలి, ఒక మంచి మదర్ ఎలా ఉండాలని చెప్పి క్లియర్ ఎగ్జాంపుల్గా చూపించారనమాట స్టోరీ మొత్తం. నిజంగా వన్ మ్యాన్ షో అన్న. నిజంగా అంటే రావు రమేష్ గారు ఇంత ఏజ్లో కూడా ఇంత ఒక మిడిల్ క్లాస్ స్టోరీ తీసుకొని చేయడం అనేది నాకు చాలా అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది. నాకైతే చాలా బాగున్నాయి. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ అన్న గురించి చెప్పాలి. మామూలుగా కాదన్న, ఒక్కొక్క సాంగ్స్ కానీ, ఒక్కొక్క బీజిఎం కానీ నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి. ఆ మేడం సార్ మేడం అంతేలో అయితే అసలు నిజంగా అంటే ఆమెలో ఎంతమంది హీరోయిన్స్ని చూసుకున్నామంటే అంతమంది హీరోయిన్స్ని చూసుకొని ఎంజాయ్ చేసినామన్న ఆమెని. నిజంగా రమ్య గారి యాక్టింగ్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. హీరో గురించి అంకిత్ అన్న, నువ్వు ఇరుగా తీసేసినావు అన్న. నిజంగా నీకు డబల్ కంగ్రాట్స్ చెప్తున్నా. అంటే ముందు ఆయకి కంగ్రాట్స్, ఈ సినిమాతో నిజంగా వేరే లెవెల్ ఎక్కిపోయినావు. ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చెప్తున్నా కదా, లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికానో, లవర్నో, లవలేనో, బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా, ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ ఫ్యామిలీతో కలిసిమెలిసి వెళ్ళి చూడండి సినిమాని. భయ్యా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం నిజంగా ఎంత బాగుంది భయ్య. నిజంగా సిట్టింగ్లో వేసాం థమ్స్ అప్, డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. చింతపండు రసం బ్యాగ్ అడి తీసుకొని చెప్పారు. నిజంగా అరటిపండు జాంపండు సినిమా 200 కోట్లు కొడితే బాగుండని ఫీలింగ్ అన్న. నిజంగా అమ్మాయి తింటారు పానీపూరి ఈ సినిమాలో ఉంది. మంచి స్టోరీ, చికెన్ ముక్క, మటన్ ముక్క, సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క. ఎంత బాగుందన్న. నిజంగా వాషింగ్ పౌడర్ నిర్మా ఈ సినిమా చూడపోతే కర్మ. ఒక్క పాని చెప్తారు నిజంగా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. నిజంగా కొన్ని సినిమాలు చూసినప్పుడు అరే బాగుంది అన్న ఫీలింగ్ వస్తాయి, కానీ ఇట్లా సినిమా చూసినప్పుడు క్లాస్ కొట్టాలనిపిస్తాను, హ్యాట్సాప్ చెప్పాలనిపిస్తాను. అంత బాగుందన్న. నిజంగా రావు రమేష్ సినిమాలు ఎంత బాగా, అరే నవ్వినం చచ్చిపోయినా అంత కామెడీ చేస్తారు. అంటే ఒక మనకు తెలియకుండా 10 లక్షలు పడితే ఆ 10 లక్షలతోటి 60 లక్షలు ఎట్లా అయింది అన్న సినిమాలో చాలా బాగా ఇస్తారు. ఒక కామెడీ కానీ మెయిన్గా బాగా నచ్చింది అన్న మంగ్లీ సాంగ్ అన్న. చాలా బాగా మంగ్లీ సాంగ్ కానీ, రామ్ మిరియాల సాంగ్ కానీ, అదే అంత ఒక ఎత్తుగా అంటే మేడం సార్ మేడం అంతే ఆ సాంగ్ కానీ నిజంగా సినిమాకి చాలా ప్లస్ అయింది అన్న. నిజంగా ట్యాంక్ బట్లో ఉంటుంది ప్రసాద్ మ్యాక్స్. ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. సినిమాలో చాలా చాలా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ నిజంగా చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసం అని చెప్పొచ్చు అన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నిజంగా కూత ర్యాంప్ ఆడిచ్చాడు అన్న. రచ్చ లంబాలు ఇట్లా సినిమా చూసినప్పుడు సినిమా బాగుందని కాకుండా దెప్తడి పోచాముడి నా సామి రంగా సినిమాలో కొన్ని డైలాగులు ఉండాలి భయ్యా. నిజంగా ఊత ర్యాంప్ అని నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఏంటంటే సినిమాలో ఇంటర్వెల్ సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయిపోవచ్చు అన్న. నిజంగా ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా నాకు ఈ సినిమా అయితే నిజంగా చాలా ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయితే, ప్రతి ఎలివేషన్ బాగా అనిపిస్తుంది. మన రావుల్ సాంగ్ కానీ, లైక్ రామీరియల సాంగ్ కానీ, మంగ్లీ సాంగ్ కానీ సినిమాకి చాలా చాలా బూస్టింగ్ వచ్చాయని. నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా అరే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఫీలింగ్ వచ్చినప్పుడు అరే ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ ఉంటే సెకండ్
ఆఫ్ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. అది ప్రతి సెకండ్ ట్విస్ట్ మీద సినిమా నడుస్తూనే ఉంటుంది. సినిమాకి చాలా బూస్ట్ అయ్యా. జానీ ఎస్ పాప ఎంత క్యూట్ ఉంది భయ, హీరోయిన్ పాప నిజంగా చంపేసింది భయ. నిజంగా సినిమాలో తన పర్ఫార్మెన్స్ కానీ తన అందం కానీ సినిమాకి ఒక వేరే లెవెల్ బూస్టింగ్ వచ్చింది. ప్రతి సినిమా నిజంగా ఇది కదా సినిమా అంటే, ఇది కదా డైరెక్షన్ అంటే. నిజంగా రావు రమేష్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా తన సినిమా ఏడిపించాడు, నవ్వించాడు, ప్రతి సినిమాలు చేశాడు. నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒక ధనం మూలం ఇదం జగత్. నిజంగా డబ్బు అనేది మనిషిని కృంగదీస్తుంది, డబ్బును తయారు చేస్తుంది. నిజంగా డబ్బు గురించి బాగా చెప్పారు. 10 లక్షలు మన అకౌంట్లో పడితే ఆ 10 లక్షల అకౌంట్లో 60 లక్షలు ఎట్లా మారిందంటే సినిమా కాన్సెప్ట్ ప్రతి ఒక్కరు బాగా నచ్చింది. వెల్ మూవీ, నిజంగా హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుంది. ఇప్పుడే మారుతున్న సుబ్రహ్మణ్యం సినిమా చూసి వచ్చాం. అల్టిమేట్. ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో ఫ్యామిలీ పరంగా చూడడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఎక్కడా బోర్ కొట్టకుండా, ఎక్కడా వల్గర్ లేకుండా ప్రతి ఆడియన్స్ ఎంజాయ్ చేసే సినిమా. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ మూవీ అసలు రాలేదు. ఇది మాత్రం చాలా బాగుంది. ప్రతి ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే సినిమా. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. డైరెక్టర్ కొత్త అయినా కానీ చాలా బాగా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మన రావు రమేష్ గారు కానీ, హీరో గారు కానీ, హీరోయిన్ గారు కానీ చాలామంది, ఎవ్రీ ఆర్టిస్ట్, ఇంద్రజా గారు కానీ ప్రతి ఆర్టిస్ట్ చాలా అంటే చాలా బాగా చేశారు. చాలా విజువల్ వండర్గా ఉంది. సాంగ్ కూడా అంతకుముందు ఆల్రెడీ చాలా ఫేమస్ అయిపోయింది. సినిమాలో ఇంకా విజువల్గా చాలా బాగుంది. సినిమా మాత్రం అల్టిమేట్లీ సూపర్. ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ప్రతి స్టోరీ టెల్లింగ్ కానీ చాలా బాగుంది. ప్రతి పర్సన్ కూడా లిటరల్లీ ఫీల్ అవుతారు సినిమా చూసినప్పుడల్లా. ప్రతి క్యారెక్టర్కి అంత ఎంజాయ్ చేస్తారు. చాలా నీట్గా ఉంది. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ సినిమా ఎక్కడ రాలేదు. ఎక్కడ వచ్చినా మాస్ కానీ, డైలాగ్స్ కానీ, ఓవర్ యాక్షన్స్ కానీ ఎక్కువైపోయి కానీ ఇది ఫ్యామిలీ సినిమా మధ్యన రాలేదు. చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలి, తప్పకుండా చూడాలి. బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్గా నవ్వుకున్నాం, పడి నవ్వుకున్నాం. నేను ఫుల్ టైర్డ్ అయిపోయి వచ్చిన, పడుకుంటానేమో అనుకున్నా, నిద్ర అంతా వెళ్ళిపోయింది. యూ లవ్ ద మూవీ. వచ్చి చూసేసేయండి, ఎంజాయ్ చేసేసేయండి. సో ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. అసలు చాలా రోజుల తర్వాత బాగా నవ్వుకున్నాను. అసలు ట్విస్టులు కామెడీ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. సో అల్లు అర్జున్ గారి మాన్యం మొత్తం దీనిలో కనిపిస్తుంది. సో అంటే డైరెక్టర్ మాత్రం అటు ఫ్యామిలీ విత్ కామెడీని చాలా బాగా, అంటే అసలు సెకండ్ హాఫ్లో లాస్ట్లో ట్విస్ట్ వస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. హాయిగా ప్రతి ఒక్కరు పిల్లలు, అంటే ఇలాంటి ఈవి సత్యనారాయణ అప్పుడు అంత కామెడీ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీంట్లో అంత ఉంది. సో ఆ రోజుల్లో ఎలాగైతే మనం కామెడీ అందరూ అంటే వల్గర్ డైలాగ్ లేకుండా హాయిగా ఫ్యామిలీ మొత్తం చూసే మంచి డైలాగ్స్, ఒక మిడిల్ క్లాస్ ఎలా సఫర్ అవుతారు, వాళ్ళ గోల్ ఏంది, అలాంటి అయితే చాలా బాగా చూపించారు. సో ఎవ్వరు మిస్ కాకండి, ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయాల్సిన మూవీ ఇది. మీరు కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్, నవ్వి కడుపుని వచ్చింది అంత కామెడీ. సో రావు రమేష్ గారు కూడా బాగా చేశారు. హీరోయిన్ కూడా చాలా క్యూట్గా తన అందాలతో కట్టేసింది. చాలా బాగా, అంటే మంచి ఫ్యూచర్ ఉంది తనకు. చాలా బాగా ఫస్ట్ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఎవరు మిస్ కాకండి, ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మీరు ఇలాంటి సినిమాని సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త సినిమాలు వస్తాయి. సో కామెడీ అయితే నేను నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేశాను. సో ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా చూసినామన్నా, చాలా బాగుంది సినిమా. ఈ సినిమా చూసిన మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. ఇంకోటి చెప్పాలంటే ఈ క్యారెక్టర్ ఎలా ఉందంటే రావు రమేష్ క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేసిండు. ఎందుకంటే ఆ తండ్రి క్యారెక్టర్ చేయడం కానీ, మన ఇంద్రజ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇలా రాణి అని క్యారెక్టర్ ఉంటుంది, ఆమె తల్లి క్యారెక్టర్లా, ఆమె పేరు తగ్గట్టు కూడా తల్లి ఆమె ఎంత బాగా నటించిందంటే సినిమాలో కూడా చాలా హైలైట్ చెప్పుకోవచ్చు. హీరో గారి క్యారెక్టర్ కూడా ఇలా కొత్త హీరో అయినా కూడా మంచిగా చేసింది. ఇలా హీరోయిన్ కూడా చాలా క్యూట్గా చేసింది. అంటే సినిమా ఒక న్యాచురల్గా వెళ్ళిపోతుంది. ఎవరైనా ఎంత టెన్షన్స్ ఉన్నా కూడా ఈ సినిమా చూస్తే మాత్రం అంత కూల్గా అవుతారు. అంటే ఇప్పుడు నడిచే జనరేషన్లో ఇప్పుడు క్యాష్ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ నడుస్తుందో ఆ సినిమాలో చూపించారు. అంటే సినిమా చూస్తే మాత్రం మీకు చాలా మాత్రం సస్పెన్స్ ఉంటాయి, అంటే కామెడీ ఉంటుంది, ఒక ఎమోషన్స్ ఉంటాయి, హార్ట్ టచింగ్ ఫీలింగ్స్ ఉంటాయి. అంటే ఎక్కడ కూడా చూడడానికి ఎక్కడ బోర్ అనిపించేది. చూడండి కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సినిమా మాత్రం చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చిన చిన్న సినిమా అయినా ఒక పెద్ద సినిమా లాగా తీసుకెళ్ళిరు సినిమాని. చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమా వచ్చిన చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తుంది, మళ్ళీ ఇంకొక చూడాలనిపిస్తుంది. సినిమా మాత్రం సినిమా సూపర్. మూవీ చాలా బాగుంది. ఓవరాల్గా నవ్వుతూనే చూసాం మూవీ అంతా. చాలా రోజుల తర్వాత ఇలా నవ్వుతూ చూసాం మూవీ. ప్లస్ తబితా ప్రెజెన్స్ చాలా హ్యాపీగా ఉంది చూస్తూ ఉంటే. డైరెక్టర్ చాలా బాగా చేశారు అండ్ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారండి. ప్రతి ఒక్కరి టీం వర్క్ ఇక్కడ తెలుస్తుంది క్లియర్గా, టీం వర్క్ అని.
మూవీ మాత్రం చాలా పెద్ద ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అందరూ వచ్చి ఫ్యామిలీస్తో చూడాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా చూసి వస్తాను. సినిమా స్టార్టింగ్ కానించి ప్రతి ఒక్క సీన్ బోర్ కొట్టుకోకుండా పాటలు కానివ్వండి, కామెడీ కానివ్వండి, ప్రతి ఒక్క సెకండ్ బోర్ కొట్టేది ఏముండదు. ఫుల్ కామెడీ, ఫుల్ ఫన్. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది అండి. దాని తర్వాత ఇప్పుడు మన ప్రతి ఒక్క యాక్టర్ కానీ అందరూ బాగా చేశారు. క్లైమాక్స్ అయితే చాలా సూపర్గా ఉంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి గవర్నమెంట్ జాబ్ ఎలాంటి విలువైనదో దీంతో చక్కగా చూపించారు. లాస్ట్ క్లైమాక్స్ మటుకు ఒక 20 minutes మటుకు చాలా ఘోరంగా ఉంది. ఫుల్ కామెడీ, ఫుల్ ఫన్. చిన్నపిల్లల నుంచి పెద్దవరకు అందరూ వచ్చి చూడండి. వరకు నవ్వుతూనే ఉండొచ్చు. బాగా నవ్వుకుంటూ చాలా రోజుల తర్వాత బాగా క్లియర్ కామెడీ ఉన్న మూవీ ఇది. చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే మనం ఒక్కరితో కాదు, నలుగురితో 10 మందితో కూడా కలిసి నవ్వుకోవచ్చు హాల్లో. చాలా బాగుంది. ఖచ్చితంగా చాలా రోజుల తర్వాత హాల్లో చూడదగ్గ మూవీ ఇది. అందరూ వాచ్ చేయండి. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. ఇప్పుడే మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాను డైరెక్ట్ చేసినటువంటి మన లక్ష్మణ్ కార్య గారికి నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో చాలా చక్కగా నవ్వుకున్నారు. ఒక మంచి ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్. చాలా బాగుంది. సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఒకసారిగా ఏంటంటే మధ్య కుటుంబంలో జరిగేటువంటి సామాన్యటువంటి చిన్న సందర్భాలు అనేవి గుర్తొచ్చాయి. చాలా చక్కగా అందంగా తీశారు. ప్రతి ఒక్క సీన్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో మెయిన్ ఏంటంటే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్క చిన్న సీన్కి కూడా ఆయన ఎంట్రీ ఇచ్చిన విషయం, ఆయన తీసిన ప్రతి ఒక్క సీన్ని కూడా చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలావిడ వరకు ప్రతి ఒక్కరు చక్కగా ఆనందంగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తర్వాత హీరోయిన్ చాలా బాగా చేశారు. తర్వాత ఇంద్రజ గారి క్యారెక్టర్, అన్నపూర్ణ క్యారెక్టర్ చాలా బాగుంది. మ్యూజిక్ వరకు చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ పరంగా వస్తే క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. ఇందులో ఎన్నో ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు ఇచ్చారు డైరెక్టర్ గారు. నిజంగా చూస్తుంటే అది నవ్వొస్తుంది. ఎంత కామెడీ వస్తుందంటే అంత కామెడీ, అంత చక్కగా ఉంది. ఆ చిన్నపిల్లలు కూడా ఆ సీన్ చూసి నవ్వుకోగలరు. ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఆ సీన్ చూడగానే చక్కగా నవ్వుకోగలరు. అంత అద్భుతమైనటువంటి కామెడీ ఇచ్చారు. ఆ దాంట్లో మళ్ళీ ట్విస్టులు, కానీ క్లైమాక్స్ మాత్రం లాస్ట్ ఇది సూపర్ సార్. నిజంగా చాలా బాగుంది. క్లైమాక్స్లో మాత్రం అసలు ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయట్లా. అసలు మేము అనుకున్నాము ఎవరు ఇచ్చారు, అసలు ఎవరిది ఏంది అండి అది చెప్పండి, రివీల్ చేయను. అది ఎవరిచ్చారు అనుకున్నా, కానీ క్లైమాక్స్లో మాత్రం ట్విస్ట్ మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కంప్లీట్గా హ్యాపీగా నవ్వుకోవచ్చు. నా నుండి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రేపు థియేటర్కి వెళ్ళి పెద్ద సినిమాలు అది అని లేకుండా ఈ సినిమాను ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి కడుపు నిండా హ్యాపీ, కడుపుగా నవ్వుతూ రావండి. You rocked it very well actually. We entertain every second of the moment, so it's really good film actually. నవ్వుకున్నారా అండి? Every second. మూవీ చాలా బాగుంది. ఇనిషియల్ డేస్ నుండి చూస్తున్నాము. ద హార్డ్ వర్క్ దే డిడ్ ఇస్ ఫ్యాబులస్. చాలా ఎంజాయ్ చేసే మూవీ. ఫ్యామిలీస్ అందరూ ఖచ్చితంగా వచ్చి మూవీ చూడండి. యూ గైస్ విల్ లవ్ ఇట్. డైరెక్టర్ గారికి కూడా లైక్ చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ గుడ్. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్, వెరీ ఎంటర్టైనింగ్, వెరీ అండ్ మంచి ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్. వెరీ నైస్. Thank you. Wonderful movie and congratulations Tabitha for becoming the producer. You made us to come to theaters and watch this movie. A hilarious blockbuster and a lot of comedy. Congratulations to the director with so many twists. Anybody expected so many twists? No, not at all. Yeah, so many twists and ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ఇంత హిలేరియస్గా తీసి థియేటర్స్కి రప్పించే మూవీ లాగా అనిపిస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫ్యూచర్ ప్రొడ్యూసర్ అండ్ యూ షుడ్ బికమ్ ఏ డైరెక్టర్ టు. వి విష్ యూ కాంపిటీషన్ తో సుకుమార్ గారు కాంపిటీషన్. మొత్తం ఫుల్గా చక్కగా నవ్వుకున్నాం, హ్యాపీగా. కంగ్రాట్స్ తబితా గారు. చాలా బాగుంది మూవీ.
ఐ ఫీల్ ఇంట్లో బ్రెయిన్ పెట్టి హాయిగా వచ్చి చక్కగా నవ్వుకోవడానికి ఐ థింక్ ఇట్స్ ఎ ఫుల్ హోల్సమ్ ఎంటర్టైనర్, మస్ట్ వాచ్. సినిమా చాలా 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 బాగుంది. ఎంతసేపు కూర్చున్నామో అంతసేపు నవ్వుకున్నాము. సో ఇట్ వాజ్ రియలీ రియలీ నైస్ మూవీ. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నా కూతురు రమ్య పసుపులేటి అండి ఈ మూవీలో యాక్ట్ చేసింది. లక్ష్మణ్ గారు నా కూతుర్ని చాలా అసలు ఎంత బాగా చూపించారంటే సూపర్గా చూపించారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. కామెడీ అయితే అసలు అద్దర కొట్టింది. అసలు కడుపుబ్బ అసలు ఎట్లా నవ్వుకున్నామంటే అక్కడ ఆ థియేటర్లో అందరూ అసలు ఆనందంతో ఇట్లా నవ్వుతుంటే నాకు మాత్రం చాలా ఇట్లా ఫీల్ కలిగింది. చాలా బాగా తీశారు. లక్ష్మణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రావు రమేష్ గారు, అంకిత్ గారు చాలా బాగా చేశారు. ఇంద్రజ గారు కూడా చాలా బాగా చేశారు. అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అసలు ఇది సూపర్ డూపర్ హిట్ కావాలి అని నేను కోరుకుంటే మీరందరూ కూడా పాపని బ్లెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, నేను నా ఫ్రెండ్స్ని అడగబోతున్నాను ఎలా ఉందో మూవీ. మీకు హీస్ యశ్వంత్ అండ్ హీ సంపత్. హాయ్ గైస్. నచ్చిందా మూవీ? యా చాలా బాగుంది. ఎంత బాగుంది? ఎంత బాగుందంటే ఆన్ స్కేల్ ఆఫ్ ఎంత? 8. అత్తి చేయకు, నిజం చెప్పు. అంటే 10 కంటే ఎక్కువ ఏం లేదా? ఎగ్జాక్ట్లీ. అంటే రావు రమేష్ గారి కామెడీ బాగుంది. నేను 10 కంటే ఎక్కువ ఎందుకు లేదా అంటే మామూలుగా నీ ప్రెజెంట్ లుక్ ఉంటే ఇంకా బాగుంటుంది సినిమా. థ్యాంక్ యూ సంపత్. ఏంటి మా జెన్యూన్ రివ్యూ, ఇది మా ఫ్యాన్స్ రివ్యూ. మేము రమ్య పసుపులేటి ఫ్యాన్స్ అసోసియేషన్. నాకైతే మెయిన్ గా రావు రమేష్ గారు వచ్చారు బాగా. సెకండ్ షో ఉంటే వెళ్దాం ఉన్నాం ఇందాక. వెళ్దాం నెక్స్ట్ టైం. రేపు వెళ్దాం, ప్రీమియర్ కాకుండా రేపు సినిమా రిలీజ్ అయ్యాక వెళ్దాం. ఓకే, సో లాస్ట్గా ఏం చెప్పాలనుకోండి? లాస్ట్ టైం ప్లీజ్ అందరూ ఫ్యామిలీ ఆడియన్స్కి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ప్లీజ్ మస్ట్ వాచ్ మూవీ. క్లీన్ కామెడీ. ప్లీజ్ దయచేసి థియేటర్స్కి వచ్చి చూడండి. కుమారి 21F ప్రొడ్యూసర్ గారు. హాయ్ అండి, కాంగ్రాట్స్ యూ. యాక్చువల్లీ నిన్ననే కాంగ్రాట్స్ చెప్దాం అనుకున్నాను నేను. ఇట్స్ ఫెంటాస్టిక్ ఉంది. ఫెంటాస్టిక్ అంటే ఐ కెన్ కంపేర్ దిస్ ఫిలిం టు వన్ ఫిలిం. నాకు గుర్తొచ్చిన ఫిలిం చెప్తున్నాను, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. సూపర్ సార్, సూపర్. ఎంతైతే నవ్వుకున్నామో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. బ్రహ్మానందం గారి కామెడీ కానివ్వండి, అది కానివ్వండి, ఇవాళ రావు రమేష్ గారి వాళ్ళ కొడుకుతో కానివ్వండి, ఇంద్రజ గారితో కానివ్వండి, ఈ జరిగిన కామెడీ, బయట మిగతా క్యారెక్టర్స్తో జరిగిన కామెడీ కానీ ఆల్మోస్ట్ నాకు ఎప్పుడైతే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఎన్నిసార్లు అయితే నవ్వుకున్నాం సినిమా చూసి. మళ్ళీ ఇవాళ చూసినా కానీ దాన్ని మళ్ళీ ఒక రిఫరెన్స్ లాగానే కదా, కామెడీకి రిఫరెన్స్ లాగా చూసుకుని ప్రతి దానికి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి నవ్వుకుంటాం. అలాగే ఈ సినిమా కూడా అలా అనిపించింది నాకు. ట్విస్ట్లు ఎంజాయ్ చేశారు. ఫెంటాస్టిక్ ట్విస్ట్. క్లైమాక్స్ ట్విస్ట్ కల్లా ఇవర్ లైక్ ఇందాక ఫ్రెండ్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఆ లాస్ట్కి ఏదైతే ఉందో అమౌంట్ ఎక్కడికి చేరాలో మళ్ళీ అక్కడ చేరి అది ఇద్దరికి చూసుకొని లుక్ చేసుకోవడము, ఆ షార్ట్స్ అన్ని ఫెంటాస్టిక్గా ఉన్నాయి. సో ఫెంటాస్టిక్. కంగ్రాట్స్. చాలా చాలా వెల్ మేడ్ ఫిలిం ఆల్సో బై ద వే. షార్ట్స్ కానీ ఎగ్జాక్ట్లీ ఆ ఎమోషన్కి ఏ షార్ట్ అయితే పడాలో, ఇంక్లూడింగ్ టెక్నికల్గా కెమెరా మూమెంట్స్ కనబడి ఫెంటాస్టిక్. మా అంకిత్ పార్ట్ యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ 15-20 మినిట్స్లో అప్పటిదాకా కథ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ అక్కడి నుంచి రివీల్ అయ్యేది మాత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్లో ఉంది. సో ఫింగర్స్ క్రాస్డ్, ఈ వీకెండ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది అనుకుంటా. అండ్ గ్రేట్ జాబ్ సార్. గ్రేట్ జాబ్ సార్. నేనే చెప్పాలి. నన్ను నిజంగా బాగుందని యాక్చువల్లీ నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. నిజంగా చాలా నచ్చింది. చాలా నవ్వి కొద్దిగా నచ్చినాయి నాకు. ఏదో చెప్పాలని చెప్పట్లే, ఏం పైసలు తీసుకుని అసలు చెప్పట్లే, హార్ట్ఫుల్లీ చెప్తున్నా. నిజంగా నచ్చిందన్న. నా వంతు సాయం కూడా నేను చేస్తా, ఇంకో 10 మందికి చెప్తా. అన్నీ నేనే చెప్పాలా, నువ్వు చెప్పు, మొహం చూస్తావు. వాళ్ళ రికార్డింగ్ ఆపేశారు. సెకండ్ హాఫ్ ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది తెలుసా మీకు. వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. చాలా బాగుంది. చాలా హెల్దీ కామెడీ అని కూడా హెల్దీ లాఫ్. ఎంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఎవ్రీబడి కెన్ కమ్ సిట్ ఎంజాయ్ ద మూవీ లైక్ ఎనీథింగ్. ఒక్కళ్ళుగా నవ్వుకోవచ్చు, నలుగురు నవ్వుకోవచ్చు, 10 మంది నవ్వుకోవచ్చు. కానీ థియేటర్లో అన్ని 100 మందితో పాటు నవ్వుతాం అనేది ఒక బిగ్ ఎక్స్పీరియన్స్. దాట్ ఐఎమ్ రియలీ ఫీలింగ్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీబడి అందరినీ కూడా థియేటర్స్కి రమ్మని చెప్తున్నాం. థియేటర్లో బాగా ఎంజాయ్ చేస్తారు, ఇంట్లో కూడా ఎంజాయ్ చేస్తారు, బట్ థియేటర్లో మాత్రం ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఐ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు కమ్ టు ది థియేటర్స్ అండ్ ఎంజాయ్ ఇట్. బట్ దిస్ ఈజ్ లైక్ నా సొంత సినిమా ఇది. మా డైరెక్టరు, నాకు తెలిసిన ఫస్ట్ డైరెక్టర్ ఈయనే, నాకు తెలిసిన ఫస్ట్ యాక్టర్ ఈయనే. డైరెక్షన్లో నేర్పించింది ఈయనే, యాక్టింగ్ నేర్పించింది ఈయనే. సో నాకు అంటే దిస్ ఈజ్ లైక్ మై ఫిలిం. హోమ్ బ్యానర్ అనొచ్చా? హోమ్ బ్యానర్. ప్రాఫిట్స్లో నాకు షేర్స్.
హిట్ బ్లాక్ బస్టర్ ఏం యూ విల్ థరోలీ ఎంజాయ్ ద ఫిలిం. మా హీరోయిన్ చెప్పేస్తుంది పక్క నుంచి హిట్ అని. యూ విల్ 100% లైక్ ద ఫిలిం. ప్లీజ్ గో వాచ్ ఇట్. లాఫ్ రైట్ కరెక్ట్ లాఫ్ రైట్. రావు రమేష్ గారు అయితే వదిలే. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ నో వాచ్డ్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ వాజ్ సో ఇంట్రెస్టింగ్ బ్రో. చాలా కామెడీగా ఉంది. అండ్ రావు రమేష్ గారు పర్ఫార్మెన్స్ హైలైట్ ఉంది. చాలా న్యాచురల్గా చేశారు. ఆయన గ్రేట్ యాక్టర్ అని అందరికీ తెలుసు. బట్ ఈ మూవీకి వచ్చేసరికి మాత్రం పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. అండ్ హీరోయిన్ క్యూట్నెస్తో చంపేసింది అసలు. సూపర్ ఉన్నారు మేడం రమ్య పసుపులేటి గారు. అండ్ హీరో చాలా న్యాచురల్గా చేశారు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగా కనెక్ట్ అయింది. అండ్ క్లైమాక్స్ సూపర్ ఉంది అసలు. ట్విస్ట్ అండ్ ఎవ్రీథింగ్ కామెడీ అండ్ ఎమోషన్ అంతా బాగుంది. ఆయన ఇప్పుడే మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా చూసాను. దీంట్లో మైండ్ చెప్పుకోవాల్సిన మన రావు రమేష్ గురించి అన్న యాక్టింగ్ చేశారన్న. వన్ మ్యాన్ షో చెప్తా. ఈ సినిమాకి ఎవరన్నా వన్ మ్యాన్ షో అని చెప్తే ఆయన ఏం చెప్తా. హీరోగా ఆయన చేశారు. దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ సినిమా అన్న, ఒక మంచి సినిమా అని చెప్తాను. అయితే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు వచ్చి పెద్ద ఇది కొడుతున్నాయి. మన వచ్చిన కమిటీ కూరలు కానీ, మన ఆయి సినిమా కానీ, ఇప్పుడు వచ్చిన మన మారుతినగర్ సుబ్రహ్మణ్యం కానీ సినిమాలు ఎందుకు బాగుంటాయంటే చిన్న పెద్ద న్యూస్ కాదు. డైరెక్టర్స్ కంటెంట్స్ వస్తున్నారు, కంటెంట్ ఇటు కొడుతున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. నేను చాలామంది బ్లెస్సింగ్ చేశారు. రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు చాలామంది బ్లెస్సింగ్ చేశారు సినిమాని. సినిమా చాలా బాగా నచ్చిందని నాకైతే. ఓవరాల్గా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి కోరుకుంటున్నాను. మారుతినగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఎక్సలెంట్ అనిపించింది. మూవీ ఫుల్ మీల్స్ అంటే మనం తిన్నట్టు అనిపించింది. కామెడీ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అనిపిస్తుంది. రావు రమేష్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్. అండ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎట్లా ఉంటే సిచ్యువేషన్స్ అన్ని మొత్తం రివీల్ చేశారు. కంపల్సరీ వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి చూడాల్సిన మూవీ ఇది. కంపల్సరీ వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. మూవీ ఎక్సలెంట్ అనిపించింది. కామెడీ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. ఇంద్రజ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, రావు రమేష్ గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, కామెడీ పర్పస్ కానీ ఎక్సలెంట్ అనుభవం ఉన్నాయి. హీరోయిన్ క్యారెక్టర్ కానీ, దాంట్లో మేడం అంతే. ఆ సాంగ్ మాత్రం హైలైట్. అది మాత్రం సాంగ్ హైలైట్ అనిపించింది. కంపల్సరీ వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి మూవీ. చాలా ఎందుకంటే కామెడీ పర్ఫార్మెన్స్ మాత్రం మనకి చాలా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు మనకి చాలా ఎంజాయ్ చేస్తాం. మనకి దాంట్లో ట్విస్ట్ మాత్రం హైలైట్స్. లాస్ట్ ఒక 15 minutesలో మొత్తం మంచి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అదే లాస్ట్లో క్లైమాక్స్లో మాత్రం అది హైలైట్ అవుతుంది మూవీలో. ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఫుల్ హ్యాపీనెస్ అనమాట లాస్ట్ ఒక 15 minutesలో. అది మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ వెళ్ళి చూడాలి. కంపల్సరీ అది మాత్రం మిస్ కావద్దు. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపిస్తుంది భయ్యా. కంపల్సరీ వెళ్ళి మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. ఇప్పుడే మనం మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా చూసి వచ్చినాం అనమాట. ఇప్పుడు సినిమా అనేది మనకు చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ నుంచి చూస్తుంటే సినిమా ఒక చాలా కామెడీ సీన్స్ అనేవి ఒక్కొక్కటి చెప్పుకోలేదంత మంచిగా అనిపించింది. ఈ సినిమా అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు అందరూ వచ్చి మనం చూసి అంత మంచిగా ఉండాలని సినిమా అయితే మంచిగా ఉంది. వెళ్ళిన కాడి నుంచి అయితే ఒక బోరింగ్ సీన్ అయితే ఒక్కటి కూడా లేదు. అంత మంచిగా అయితే ఉంది ఫ్రెండ్స్. మనందరైతే సూపర్ మూవీ ఇది. సాంగ్స్, డైరెక్షన్స్, కామెడీ సీన్స్ మొత్తం సూపర్గా ఉన్నాయి. రావు రమేష్ గారిది సూపర్గా ఉంది. ఒక్కొక్క డైలాగులు కానీ, ఆ పంచులు కానీ అవి చూస్తూ ఉంటుంటే చాలా మంచిగా అనిపించింది. క్లైమాక్స్ అయితే సూపర్. సినిమా సూపర్గా ఉంది. రావు రమేష్ కామెడీ ఎక్సలెంట్. అండ్ అంకిత్ కొయ్య ఈజ్ ఎక్సలెంట్ యాక్టర్. హీస్ రీసెంట్ మూవీస్ వేర్ సినిమా ఏదో ట్విస్టులు ఉన్నాయంటే బ్రదర్, ఎలా ఉన్నాయి ట్విస్టులు? ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. డైరెక్షన్ కొత్త డైరెక్షన్ కదా, డైరెక్షన్ అంతా బాగుందా? కెమెరా కానీ